హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఎందుకు వినాయకుడి పూజలో గరిక తప్పనిసరి? గరికలో ఉన్న రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారము ఒకసారి అనలాసురుడు అనే దానవుడు తన జ్వాలలతో ప్రపంచాన్ని కాల్చేశాడు. ఎవ్వరూ అతనిని జయించలేకపోయారు. అప్పుడు వినాయకుడు పోరాడి అతనిని మింగేశాడు. అలరాసుని అగ్నిజ్వాల వల్ల గణపతికి భరించలేనంత దాహం ఏర్పడింది. దేవతలు చల్లబరచటానికి చాలా మార్గాలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఋషుల సూచనతో గరికని సమర్పించారు. అది తాకగానే ఆయన దాహం తగ్గిపోయింది. అప్పటి నుండి వినాయకుడికి గరిక అత్యంత ప్రియమైనదిగా మారింది. సైంటిఫిక్ రీజన్స్: గరికలో అధిక శీతల గుణం ఉంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంది. పూజలో గరిక వాడటం వల్ల అశాంతి తగ్గి మనసుకి ప్రశాంతత లభిస్తుంది. గరికతో పూజిస్తే గణనాథుడు ప్రసన్నుడవుతాడు. ఆ గడ్డి తీగల్లో శుభం, శాంతి దాగి ఉంటాయి. మూలాధారంలో నిలిచిన వినాయక హృదయం గరికలోని చల్లదనంతో స్వర్గలోకానికి శాంతిని పంచుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్.